సెషన్ స్టోరేజ్ని అర్థం చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు చాలామంది. ఇక్కడ 2-3 ఇష్యూస్ని నేను అడ్రస్ చేస్తాను. ఒకటి, సెషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జీమెయిల్ ఓపెన్ చేశాను. ఈ జీమెయిల్ క్లోజ్ చేశాను అని అంటే అక్కడితోటి ఆ సెషన్ కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ కనుక నేను ఒక జీమెయిల్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఒక సెషన్ రీక్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ సెషన్. ఇంతకుముందు సెషన్ వేరు, ఈ సెషన్ వేరు. అఫ్ కోర్స్ మెయిల్ మారింది. ఇప్పుడు మళ్ళీ ఇది క్లోజ్ చేసేసాను అనుకోండి, మళ్ళీ ఆ సెషన్ అయిపోయినట్టే. సో దిస్ ఈజ్ వాట్ కమ్స్ అండర్ వన్ సెషన్. ఓకే, రైట్. ఏంటి ఈ యాక్టివిటీ? సో ఇప్పుడు స్టోరేజ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ప్రోగ్రాంలో వేరియబుల్స్ ఉంటాయి, డేటా ఉంటుంది. ఆ డేటా అనేది మారుతూ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ మనము పేజ్ని రీఫ్రెష్ చేయగానే ఆ డేటా మళ్ళీ అంటే ప్రోగ్రామ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఉండే డేటా అనేది మళ్ళీ రీసెట్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్లో ఇనిషియల్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో వాటి నుంచే వస్తుందన్నమాట. అలా కాకుండా రీఫ్రెష్ చేసిన తర్వాత కూడా ఇంతకు ముందున్న డేటానే కంటిన్యూ అవ్వాలి అని అంటే మనము సెషన్ స్టోరేజ్లో ఆ డేటాని మెయింటైన్ చేసుకుంటాం. రైట్. ఎప్పుడైతే మనకి ఇప్పుడు రీఫ్రెష్ చేసినా సరే ఆ డేటా మనకు మారకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను చూడండి. ఇక్కడ సెషన్ స్టోరేజ్ అని ఒక వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు ఇదేమో గ్లోబల్ వేరియబుల్. దీన్ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు ఇది వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఇక్కడ డేటా మెయింటైన్ అవుతుంది. ఇక్కడ కూడా సెషన్ స్టోరేజ్లో కూడా నేను ఒక వాల్యూ మెయింటైన్ చేస్తున్నాను. దీన్ని ఇంక్రిమెంట్ చేసినప్పుడు కూడా అక్కడ మోడిఫై అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం రీఫ్రెష్ చేస్తామో ఈ గ్లోబల్ వేరియబుల్లో మెయింటైన్ చేసిన డేటా రీసెట్ అయిపోయింది, కానీ సెషన్ స్టోరేజ్లో ఉన్న డేటా రీసెట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఇదే కోడ్ని మళ్ళీ మనం ఓపెన్ చేసాం అనుకోండి. ఓపెన్ చేస్తే మళ్ళీ ఏమైంది, సెషన్ స్టోరేజ్ కూడా అంటే సెషన్ వేరియబుల్ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, జీరోలోకి వచ్చేసింది. ఓకే, అట్లా కాకుండా ఓకే అంటే అట్లా సెషన్ అంటే అది అయిపోయింది కాబట్టి ఇంకా ఈ సెషన్ స్టోరేజ్లో ఉన్న వాల్యూ కూడా రీసెట్ అయిపోయింది. మరి ఈ మల్టిపుల్ సెషన్స్లో కూడా మనకి డేటా అనేది కంటిన్యూ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు గో ఫర్ లోకల్ స్టోరేజ్. ఈవెన్ ఇప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేయడమే కాదు, ఈవెన్ మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసినా సరే, అంటే ఇప్పుడు నేను ఒకసారి చేంజెస్ చేసి చూపిస్తాను. ఇంక్రిమెంట్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేశాను, బ్రౌజరే క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత కూడా లోకల్ స్టోరేజ్ వాల్యూ 24 నుంచి స్టోరేజ్. సో ఇలాగ ప్రతిదాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు కొంచెం ఓపికతోటి మనం 2-3 ఎగ్జాంపుల్స్ చేసుకుంటే. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చాలా లెంగ్దీ వీడియో కింద పెట్టాను, డిస్క్రిప్షన్లోనో డెమోలోనో ఎక్కడో ఉంటుంది. దాన్ని చూసి మీరు పికప్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.